ఇంకొక సిగ్గుపడుతున్నాడు మెల్లగా. నీకోసం రాఖీ అయి చాలా రోజులు అవుతుంది, ఇప్పటికీ ఉంచుకున్నావు చేతిలో? అక్క వాళ్ళు కట్టిరు. ఓహో, సో వాళ్ళని గౌరవిస్తావు కాబట్టి. ఎన్ని డేస్ వరకు ఉంచుకుంటావు అది? తెగిపోయేంత వరకు. తెగిపోయేంత వరకు. చెయ్యి నొప్పి రావట్లేదా అన్ని? సరే, నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 19. వావ్, 19 వచ్చాయంటే ఇప్పుడు కాలేజ్ ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. లేట్ చదువుతున్నారు? నేను ఆంధ్రప్రదేశ్ లో 5th వరకు అయినా, మళ్ళీ తెలంగాణకు వచ్చి ఫస్ట్ నుంచి అయినా. ఓహో, 5 years. మీరు 5th క్లాస్ లో ఉండాల్సినప్పుడు మళ్ళీ ఎల్కేజీ చదివారా? అయ్యో, ఫస్ట్ నుంచి 5th వరకు చదివినా, తెలంగాణకు వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి చదివినా. ఓహో, మళ్ళీ ఫస్ట్ నుంచి చదివారు. 5 సంవత్సరాలు మళ్ళీ. మరి అన్నిసార్లు చదవడం వల్ల జ్ఞానం పెరిగిందా? జ్ఞానం పెడితే చదివి చదివి బుర్ర పోతుంది. చదివి బుర్ర పోతుంది. ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు అన్ని సబ్జెక్టులు ఒకటే. అన్ని ఒకటే. ఏమైనా అడగమంటావా క్వశ్చన్స్? మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ కరెక్టే. ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ డివైడర్. డివైడరా? అయ్యా డివైడర్ రాక జీబ్రా క్రాసింగ్ ఇంటూవా? ఆన్సర్ తెలిసినోడు కూడా ఇంత ఆలోచించాడు తెలుసా? నాకు ఇవన్నీ వద్దా? సరే, మంచి తెలుగులో అడుగుతా. ఉప్పు కప్పు రంబు తర్వాత 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 చెప్పు. నీకు వచ్చిన ఒక పద్యం చెప్పు తెలుగులో, ఏదైనా ఒకటి. ఇన్ని సంవత్సరాలు డబల్ చదువుకున్నావు, ఒక పద్యం చెప్పవా? నాకు పద్యాలు అంటే ఇష్టం ఉండదు. ఒక పాట వచ్చా? సినిమా పాటలు వచ్చా? నాకు ఏం రాక. మనకి ఏమొచ్చు? యాక్టింగ్ వచ్చు. యాక్టింగ్ వచ్చు. సరే, కెమెరా అమ్మాయి అనుకుని ప్రపోజ్ చేయాలా? ప్రపోజ్ చేస్తావా? నేను ఏం రాక. యాక్టింగ్, అది యాక్టింగ్ చెయ్యాలి. అదేంటి నువ్వు? వాళ్ళు ఎవరు ఉంటారు కదా, లవ్ చేసుకునే వాళ్ళందరూ కొడతారు, బజరంగ దళ. నువ్వు అలాగా కొంచెం అట్లా అనుకో. కొంచెం అట్లా మొత్తాలా నేను కొంచెం కాదు. సరే, కెమెరా అమ్మాయి అనుకో, కెమెరా యాక్టింగ్ అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావు? యాక్టింగ్ అంతే, నిజంగా కాదు. నేను ఎప్పుడు అనలేక, ఎప్పుడు అట్లా చెయ్యలే. ఒకసారి ట్రై చేయి యాక్టింగ్ అనుకోని. ఇప్పుడు ఒక మూవీలో ఆఫర్ వచ్చింది, మూవీలో అలానే అంటారు, ప్రపోజ్ చేయాలి, ప్రపోజ్ చేయని. చెయ్యవా? అదేంటి? ఎదురు సమంత హీరోయిన్. సమంత హీరోయిన్. సమంత ఎందుకు వచ్చిందక? సమంతానే ప్రపోజ్ చేయాలనుకో డైరెక్ట్ గా మూవీలో ఎక్కడైనా. యాక్టింగ్ లో చేస్తావా? సమంత అంటే ఆలోచిస్తుండు, అంటే చేద్దామని. ఎల్లగా. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నీ ఫేవరెట్ హీరోయిన్? హీరో. అమ్మో, నువ్వు మొత్తం అమ్మాయిలకు విరుద్ధంగా ఉన్నావు నువ్వు. హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్ గారు. పెద్ద ట్రైలర్ చూసావా? హీరోయిన్ ఎలా ఉంది చెప్పు. మరి నచ్చరన్నా హీరోయిన్ ఎవరు? హీరో పక్కన ఉంటే కనిపించదా హీరోయిన్? మరి ఎందుకు చూసావు నచ్చినప్పుడు? హీరోయిన్ చూసి పక్కన ఉంటాయి కదా, నీ పక్కన కెమెరా ఉంది, కెమెరా కనిపిస్తాయి కదా. నీకు నచ్చినప్పుడు చూడకూడదు అటువైపు? చూడండి మళ్ళా. మరి ఎందుకు చూసావు హీరోయిన్ వైపు? అంటే హీరోయిన్ బాగుందనేగా, లైన్ వేద్దామనే కదా. ఓకే, అంటే నీకు చిన్నప్పటి నుంచి బాగా బాధపడిన విషయం ఏంటి? ఏదైనా ఏడ్చిన విషయం, ఫ్రెండ్స్ లో గానీ ఫ్యామిలీలో గానీ? ఏం లేవు. మీ ఫ్రెండ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా ఆ విషయం? తెలుసు. అప్పుడు నువ్వు కూడా లవ్ చేయాలి కదా ఎవరో ఒకరిని. నువ్వు చెప్పవా వాళ్ళకి లవ్ చేయొద్దు అది అని? చెప్తావు. చేస్తారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. నీకు బాధేదా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ తిరుగుతుంటే? నేను విడగొడతాను. నేను ఎందుకున్నా? నువ్వు ఉందే విడగొట్టడానిక? అమ్మో, ఊరుకుంటే భార్య భర్తలను కూడా విడగొట్టేలా ఉన్నాడు. ఇష్టం ఉండదా నీకు లవర్స్, కపుల్స్? నీ ముందు ఎవరైనా లవర్స్ నడుచుకుంటూ ప్రేమగా వెళ్తే నీకు ఎలా అనిపిస్తుంది? చూడండి, మండుతుందా? అదే నువ్వు లవ్ చేయొచ్చు కదా మరి. నాకు చేయబోదు కాదు. ఇప్పుడు నువ్వు లవ్ చేయవు, ఎదుటోళ్ళని లవ్ చేయనివు. వాట్ ఈస్ యర్ ప్రాబ్లం? ఇష్టం ఉండదు. నువ్వు గజనీయా? మరి నాకు నువ్వు అపరిచితుల్లో లాస్ట్ లో ఉంటారు కదా, జుట్టు మొత్తం లవ్ చేయనీడు ఎవరిని, సైకోలో ఉంటాడు. నువ్వు ఆ టైప్ పోనీ? నేను నీ టైపే. ఓకే, సరే. నీ ఫ్రెండ్స్ లో నీకు ఇష్టమైన విషయం ఏంటి? ఇడిచిపెట్టకుండా ఉంటారు. వాళ్ళే రేపు అమ్మలు దొరికితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి ఫ్రెండ్స్ పోయారా? మంచి ఫ్రెండ్షిప్ పెట్టుకో. మంచి ఎలా తెలుస్తుంది నీకు?
నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి దోస్తులు ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళు పోరులే. ఇంకా గల్లీలో ఫ్రెండ్స్ వస్తారు పోతారు. ఇంకా ఇంటికి కాలేజీలో ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అట్లా. అందులో కాలేజ్ ఫ్రెండ్ లో ఒకరు, స్కూల్ ఫ్రెండ్ లో ఒకరు, గర్ల్ ఫ్రెండ్ గల్లీలో ఒక ఫ్రెండ్ అంతే. గల్లీలో ఫ్రెండ్, ప్రతి చోట నీకు ఒక ఫ్రెండ్ ఉంటారు. నువ్వు రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా చేసావు, నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుందా? చూసావు జబర్దస్త్ ఇది వరకు? ఇప్పుడు నువ్వు అందులో చేస్తున్నట్టు ఇంట్లో ఏమన్నారు? చాలా మంది హ్యాపీ. చాలా మంది హ్యాపీ. నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ షూట్ ఆ రోజంతా? చాలా మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? సరే, నీ ఫ్రెండ్స్ లో ఒక బ్యాడ్ క్వాలిటీ అంటే ఏం చెప్తావు? బ్యాడ్ క్వాలిటీ అంటే మోసం చేసి పోతారు, నాకు నచ్చదు. అబద్ధాలు చెప్తే ఫ్రెండ్షిప్ లో అబద్ధాలు చెప్తే అసలు నచ్చదు. నీకు ఎలా తెలుస్తుంది ఆ నిజం చెప్పారా వద్దని చెప్పారని? ఫేస్ లో తడబడతారు కదా, తెలిసిపోద్ది. సరే, బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్ నువ్వు కొట్టుకుంటారు బాగా? చిన్న విషయానికి కొట్టుకుంటారా? ఏమంటారు మీ సిస్టర్ మీతో? మాట్లాడ బయటనే ఉంటా, ఇంట్లో ఉంటారు. బయటనే ఉంటావు. నేను ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే? అమ్మ గల్లీలోకి వచ్చి కిడ్నాప్ చేసి తీసుకోవడమా? కాన్పనా అంటే ఇప్పుడు నువ్వు చిన్నపిల్లడు కదా, ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళిపోతే? వాళ్ళకి చిన్నపిల్లని కదా, నాకు తెలుసు కదా, నాకు 19 years అని. నువ్వేం చేస్తావు నీకు 19 years అయితే? నా కూడా చిన్న స్టిక్ అన్న బ్లేడ్ ఉంటాయి నా కూడా. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు తీసుకొస్తాక? ఉంటాయి బ్లేడ్ స్టిక్. ఏం చేస్తావు వాటితో? టైం పాస్ చేస్తుంటా. టైం పాసా? నీ వయసుకి నువ్వు బొమ్మలు ఆడుకోవాలి. నువ్వు బ్లేడ్లు కత్తి, నువ్వు రౌడీయా? రౌడీ షీటరా? మరేంటి, గ్యాంగ్ లీడరా? ఫ్రెండ్స్ కి లీడర్. అవ్వో, మీ ఫ్రెండ్స్ నవ్వుతున్నారు చూడు, అందుకే చూస్తున్నాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ నే ఇప్పుడు అబ్బాయిలు మధ్య పెళ్లి చేసుకుంటున్నారు కదా, అలా మీ ఫ్రెండ్స్ నేను చేసుకుంటావా? చీయా? ఎందుకు? ఫ్రెండ్స్ అన్నాక మళ్ళీ పెళ్లి ఎందుకు? ఇప్పుడు అంత లవ్ ఎక్కువ ఉంటేనే కదా నువ్వు పెళ్లి దాకా వెళ్ళాలి. బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు అబ్బాయిలు చేసుకుంటారు, అది కామనే. అది వాళ్ళకి కామన్, మీకు కాదు కదా. ఒకవేళ మీ ఫ్రెండ్ వచ్చి ఎవరే నేను చేసుకుంటా అంటే అనిపించా? దూరం లేదైనా నువ్వే కావాలంటే? ఆహా, సరే. నీ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు కదా, నీ ఫేవరెట్ ఇంకొక ఏదైనా ఉందా? మీ ఫ్రెండ్స్ అందరు కలిసి నీకు ట్రిప్ ప్లాన్ చేశారు, ఇంకా దాని తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు ఎవరికాల పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, అది బ్యాచిలర్స్ పార్టీ అనుకో, దానికి వెళ్తావా మీ ఫ్రెండ్స్ కోసం? లేకపోతే రామ్ చరణ్ గారి మూవీ షూట్ ఉంది దానికి వెళ్తావా? రామ్ చరణ్ షూటింగ్ వెళ్తా. ఇక ఫ్రెండ్స్ కలవరు, అదొక్కటే లాస్ట్ పార్టీ. దాని తర్వాత ఫ్రెండ్స్ కలవరు, అందరు వేరే ఊరు వెళ్ళిపోతారు. వస్తారు పక్క రారు, ఇంకా అదే లాస్ట్. ఇంకా రారు, చెప్తున్నా. ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తున్నావా రారు అని? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.